బా అన్నా 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 అదే అన్న మన పని ఏమో బాగుంది, బంగారులాగా చేసుకుంటా పోతున్నాము. మన పని చాలా ఇంప్రూవ్ అయిపోయింది, బాగా నడుస్తా ఉంది. బంగారులాగా ఉంది అన్న, అంతే అంటావా? బాగానే ఉంది తమ్ముడు, బాగానే ఉంది. ఈ కష్టపడాలా, కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అది మాత్రం కరెక్టే. కాకపోతే ఏంటంటే నా డబ్బులు చేరినప్పుడు మనమే తోపులో, మనమే వాపలో, మనమే ఇది, మనమే ఊరికంటే పైసే అని అనుకోకూడదు తమ్ముడు. అనుకోకూడదు. నార్మల్ గా మన పని చేసుకుంటూ మనం వెళ్ళిపోతుండాలా. మిగతా ఆ భగవంతుని దయ, మనల్ని పైకి దింపాలా, పైకి ఎక్కాలా, కిందికి దింపాలా, ఆయన చేతుల్లో ఉంది. ఏం చేయలేము. కాకపోతే తమ్ముడు ఒక సిగరెట్ ప్యాకెట్ తెప్పి. సిగరెట్లు అయిపోయినాయి నా దగ్గర. సిగరెట్లు అయిపోయినావా? అవును తమ్ముడు. ఏరా పెద్దోడా చిన్నోడా బాగుండదా? ఇదేం బాగురా, ఇదే బాగా బాగు వచ్చారా రంకు? ఏమైంది ఏమైంది అని ఏం చెప్తావురా? పోయిన నెల కూడా ఇవ్వకపోతుంది నాకు. నా పరిస్థితి ఏంరా? ఏమి ఇవ్వలేదు. నా ఖర్చుకు మందులకు బీపీ షుగర్ వల్ల ఉన్నాయి. నీకు తెలుసు, వాని పెద్దోనికి నీకు తెలుసు కదరా. అవునైనా మొన్న పోయిన నెల తెచ్చింది కదా టాబ్లెట్లు. ఏం తెచ్చినారా? నువ్వెంత తెచ్చినావు, వాడేం తెచ్చినాడు? పక్కనే ఉన్నాడు, అడుగురా. టాబ్లెట్లు తెచ్చినాం కదా మళ్ళీ చేతికి. అవురా, నాకు ఖర్చు లేదా? కనీసం టీనీలకు లేదా, తాగనికి లేదా? చేస్తుంది కదా నీ కోడలు. మీరే సరిగ్గా లేరు, కోడలు ఏమాత్రం రా నాకు. నువ్వు చూడు, ఇంట్లో ఏది చేసి పెట్టినా మా మర్యాద పోగొడుతున్నాను నేను. మర్యాద పోతుంది, అంత మర్యాద పోతా ఉంది. అసలు ఏం చేసినారా మర్యాద పోనీ? ఇంట్లో ప్రతి ఒక్కటి ఉంది. కోడళ్ళకి చెప్తా చేసి ఇస్తారు కదా. అదే కదా. ఏం చేస్తారు వాళ్ళు? మీరెంతనో వాళ్ళంతే మాట్లాడుతున్నారు. అదే కదా నాయన, నీతో వచ్చిన ఏం చేయమంటారా? పెట్టకున్నా ఏడన్నా పోయి బతుకుతలేంటారా? మీకెందుకు అంత భారం? ఎక్కడన్నా పోతే మాకే చెడ్డ పేరు వచ్చేది. విసిగించుకుంటారు, మీ భార్యలు విసిగించుకుంటారు. నైనా కాదు, ఒక మాట చెప్పు నాకు. చెప్పు నాయన. నువ్వు ఇల్లు ఒడిచి ఎక్కడో పోతానంటావు అంటే మందిలో మమ్మల్ని అనాలనా? మీ భార్యలు సరిగ్గా చూసుకుంటే నేను ఎందుకు పోతారా? సరిగ్గా వాళ్ళు ఎందుకు చూసుకోరు? మొక్క బిట్ట పెట్టుకుంటది, ప్రతిరోజు అనడమే ఉంది. నాకేం నేను వాళ్ళ దగ్గర ఇవ్వడను. నాయనా నువ్వు ఇచ్చించొద్దు, మా వ్యాపారం అంతా దెబ్బతింటుంది. వ్యాపారంలో సరిగా లేదు. సరే ఇవ్వండి. 100 రూపాయలు ఒక వ్యాపారం దెబ్బతింటుంది. 100 రూపాయలకు సరేరా కానిలేండి. ఏం చేస్తాను? నా టైం నా టైం బాగలేదు. తీసుకో. నువ్వు వచ్చినప్పుడల్లా వ్యాపారం దెబ్బ తీసుకోకూడదు. వచ్చినప్పుడల్లా వ్యాపారం దెబ్బ. ఏమిటి ఉందా? నేను ఈ 100 రూపాయలతో ఏం చేసుకోవాలా? నేను షుగర్ టాబ్లెట్లు, బీపీ టాబ్లెట్ అన్ని విసిగించొద్దు. సరేనేనా? సరేలేండి, విసిగించొద్దు. పో. సరేలే బాబు. రే ఒక విషయం రా. ఏమి నీకు లక్షలు ఆస్తి రాసిస్తే కదా. ప్రపంచంలో నువ్వు మాత్రమే రాసిచ్చిండేది కొడుకులకు, వేరే ఎవరు రాసిచ్చారు? కనీసం నాకు నన్ను చూసుకునే వాళ్ళు లేకుండా భార్యలతో అనిపిస్తుంది. లక్షలు బిడ్డలకి ఇస్తే అడగవా? అది లేదా మరి? ఎంత మనుషులే కదరా, అక్కడ తెచ్చుకోవా? మీతో పాటు పుట్టినలే కదరా వాళ్ళు కూడా. కరెక్టే మరి, వాళ్ళని అడుగు. సరేనేనా? వాళ్ళు అడుగు. కొడుకులు ముఖ్యమా, బిడ్డలు ముఖ్యమా? మర్యాద పోగొట్టే తప్ప వేరే ఏం పని మీద. మీకు నమస్కారము, మీకు మీ భార్యలకి మొక్కొద్దు. సరేనా? ఏదో నా తిప్పలు కొద్ది నేను పోతానైనా. ఇంత ఆస్తి రాసి అంత సంపాదించి ఇంత చేసి పెడితే కూడా మీరు నన్ను వెలివేస్తున్నారు. సరేలేనైనా. రే నీకు మీరు పెద్దగైనా పొద్దు చిన్నప్పుడు మీకు మీ అమ్మ గాని నేను గాని మీకు ముక్కులో చీమిడి తీసి ముడ్డి కడిగి నీళ్లు పోసి జ్వరాలు వస్తే బేదులు పెడితే డాక్టర్ల దగ్గరికి ఎత్తుకుపోయి బాగా చేపించినా కదా. వాళ్ళ కనపడదా? ప్రతి తండ్రి తండ్రి పుట్టించుకున్న వాళ్ళందరూ చేస్తారు. అంతే అంటారా? అంతే మరి. కానిలేరా? మంచి పని చేస్తలేండి. నేను ఏదో ఒక అనాథాశ్రమం ఎక్కడో పోయి బతుకు. వాళ్ళ అనాథాశ్రమం వచ్చి మా చిక్కు దీనికి నా బతుకు నేను బతుకుతాను. నన్ను మాత్రం మీరు నన్ను చూడకండి, నా మకం చూడకండి. ఇప్పుడు చూసిన అన్ని బాగుండవు. అసలు లోకంలో లేని తండ్రి నువ్వు ఒక్కడే ఉండవు. నాకెందుకు బాధ అనిపిస్తుంది. ఏం బాధపడదు మరి. ఏం చేయమంటావు మరి? అనకపోతే
ఇలాంటి తండ్రి ఉంటే ఏం లేకుంటే ఏం లేదు. అవసరమా ఇలాంటి వాళ్ళు? ఏం అవసరం లేదు. ఫోన్ ఫోన్లే ముసోడు అయిపోయినాడు. ఫోన్ ఫోన్లే ముసోడు అయిపోయినాడు. బాబా ఏంటి అంత సంత ఇది? ఏమో తమ్ముడు నాకెందుకో మనసు ఒప్పడం లేదురా. మనసు ఏమో నేను ఒప్పిస్తాబా తమ్ముడు. అన్ని అమ్మేసింది. అవునా 2 ట్రాక్టర్లు నోవల్ అమ్మితిమి. లాస్ట్ ఈ బొలేరో మిగిలిందిరా. అవునా ఇది ఒక్కటే మన ఆస్తి. లాస్ట్ చెప్తా ఇవ్వలేదు. ఏమన్నా ఏమి నాయన నువ్వు అంత బాధ పెట్టి పంపిస్తేవి నువ్వు ఏమన్నా ఏం అట్లా ఏడుస్తుండవు? నీకేమన్నా నాకంటే ఎక్కువ ఆస్తి రాసిచ్చినాడా ఏం కదా తమ్ముడు? అలానే ఉన్నాడు నా మూడు నీకే రాసిచ్చినట్లు అంతే ఉంది. ఏం లక్షడు తమ్ముడు. హలో అలానా అలానా సరే 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 ఏమన్నా ఎవరు తమ్ముడు? వాళ్ళే వాడు మనం తమ్ముడు బులర్లు అమ్మింటాం కదా వాళ్ళే డబ్బులు అంతే. ఏం లేదు ఎందుకో చాలా వేధిస్తుంది తమ్ముడు. ఏం లేదు తమ్ముడు ఏదో జరిగిందిరా. ఏం లేదు ఏం నేనే ఎందుకండి మొన్న మా తమ్ముడు కట్టేసినాడు కదా ₹1 కోటి కూడా పంపించినాను చూడండి. అది పోగా అట్లయితే మా ఆస్తులు అన్ని పోతాయి. ఇంకో 5 కోట్లు బ్యాలెన్స్ ఉందా? అబ్బా ఇదేంటి? లేదబ్బా మొన్న ₹1 కోటి ఇచ్చిన కాడికి అయిపోతుందని చెప్పినారు కదా మీరే. అయ్యో ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు తమ్ముడు, మనం మొన్న ₹1 కోటి పోయి కట్టొచ్చినావు కదా. కట్టిన తర్వాత కూడా ఇంకా ₹5 కోట్ల మన అప్పు ఉందంట. ఇంకా ₹5 కోట్ల కోట్లు ఉందంట. మనం ఈ మనది తమ్ముడు ఈ ఆస్తి ఉన్నది ఈ బండ్లు అన్ని అమ్మినా గాని కూడా సాలం రోయ్. నేను అందుకే చెప్తే తమ్ముడు ఆ రోజు ఇదంతా నాయన ఎఫెక్టే ఉన్నట్లు ఉందిరా. చాలా నువ్వు మోసం చేస్తురా నన్ను తమ్ముడు. ఏంద్రా తమ్ముడు ఒక నాయన వెళ్ళిపోయి ఆ నాయన ఎఫెక్ట్ పడిందిరా మనకి. అన్నా నీకు మాట చెప్పడం మర్చిపోయినా, చెప్పలేదు నీకు. ఏం తమ్ముడు? అన్నా చెప్పలేమే అసలు. ఏమైంది తమ్ముడు? మొన్న ఓసారి కాల్ వచ్చింది కదా, అక్కడి నుంచి మన నాన్న నుంచి వచ్చినది ఫోను. మన నాన్నగారు వారం కింద చనిపోయాడంటే అయ్యో అన్న అట్లా ఇక మీద నీ మొక్కమే తప్పి నన్ను క్షమించే, నన్ను తప్పైంది. నన్ను ఏం చేస్తావు? ఏం లేదు, ఆస్తి లేదు, బండ్లు బా అన్ని బా దేవుడా. దీనికి ఈ భూమి మీద ఉండడము ఇంకా ఉండకూడదు. నాకు చావేశారన్న చావే గతి. నేను పోతున్నా అన్నా. నా కంటే దూరం ఉండొద్దన్నా, నా నుంచి దూరం ఉండొద్దన్నా. నన్ను క్షమించన్నా, నన్ను క్షమించొద్దా, నన్ను క్షమించే. దూరం పోవద్దు. నేను ఉండలేనే, నిన్ను వదిలిపెట్టి ఉండలేనే. అయ్యో నాయనా, నాయన గారు కేవలం ఆత్మ మాత్రమే రా. నేను ఆత్మ నాయనా ఏమనుకోవద్దు నాయనా. ఏదో చిన్నోడు తెలియక తప్పు చేసినా నాయన. అవునా? ఎంత దూరం నుంచి మమ్మల్ని దున్నుకు వచ్చినావు కదా. ఏమనుకోవద్దు క్షమించిన మళ్ళీ కనపడుతున్నా పెద్దోడా నాయనా చిన్నోడా నాయనా మీరెంతైనా నా కొడుకులే కదరా. నన్ను బాగా చూసుకున్నా అంటే నేను పోయేతోని కాదేమరా. నేనుంటే నేను వెళ్ళిపోవాల్సి వచ్చిందిరా. ఇప్పటికైనా మించలేదురా. తమ్ముడిని కొంచెం బాగా చూసుకునేనా నాయనా. నువ్వు నిన్ను బాధ పెట్టిన ఆస్తులు అంతస్తులు అన్ని వాడుకున్నాం. రోడ్డు మీద పన్నాం. బాగా బతుకుతాడు దేవుడు భగవంతుడు మీకు ఇస్తాడు రంగా. సరేనా మంచిది ఆస్తి ఇస్తాడరా మీకు. రే పెద్దోడా చెప్పు నాయనా. తమ్ముడిని బాగా చూసుకోరా. బాగా బతుకుతారా. నాయనా ఓ నాయనా, అయ్యో దేవుడు మా నాన్న మంచి నాయన ఉండే పాయదే. అన్నయ్య అన్నయ్య ఎంత అన్నయ్య వచ్చి కూడా వెళ్ళిపోయారు కదా అన్నయ్య. అయినా నువ్వు చాలా మోసం చేసిరా లేదు అన్నయ్య. పని ఎవరు చెయ్యరన్నా, చేయను. ఇప్పటి నుంచి కాదు ఎప్పటికీ జన్మాంతరం నేను ఏ తప్పు చెయ్యను. చేయకూడదు రా తమ్ముడు. చేయలేనా, నన్ను క్షమించండి.